హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మదనపల్లి పాత బైపాస్ రోడ్లో చౌడశ్రీ కళ్యాణ మండపం ఉంది కదా, అట్లా పోవాలి. ఈ గుడికి అయితే చూడండి, ఇక్కడ ఉంది కళ్యాణ మండపం, చౌడశ్రీ కళ్యాణ మండపం. ఇక్కడ నుంచి ఇది పాత బైపాస్ రోడ్లో ఇట్లే ముందుకు పోవాలి. ఇట్లే ముందుకంటే చాలా దూరం పోకూడదు, అక్కడ టర్నింగ్ ఉంది దగ్గరలోనే, లెఫ్ట్ సైడ్కి అటు పోవాలా. అట్లా వచ్చిన తర్వాత ఇట్లా నేషనల్ హైవే రోడ్ ఉంది కదా, అట్లా బోయకొండకు పోయే రూటు, ఆ రోడ్ నుంచి పోతే ఇట్లా కృష్ణునిది బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ మట్టి రోడ్డు నుంచి వచ్చేసి చూడండి, గుడి అయితే అక్కడ ఉంది. ఆ కొండలో మొత్తం అక్కడ కానీ కొండ ఉండిందంట, మొత్తం తవ్వేసి అక్కడ గుడి అయితే కట్టారు. మనమైతే దగ్గరకు అయితే వచ్చేసినాం. చూడండి, అక్కడ ఉంది గుడి. పోయి ఇంకా దగ్గరకు పోయి చూద్దాం రండి. చూడండి, చుట్టూ మొత్తం అడవే ఉంది. చూడండి, ఇక్కడ నుంచి మదనపల్లి దగ్గర కనిపిస్తుంది లొకేషన్ అయితే, మదనపల్లి మొత్తము. చూడండి, గుడి అయితే ఈ విధంగా ఉంది. కృష్ణుంది ఇక్కడ గుడి. మొత్తం కొండ అంతా తవ్వేసినారు. చూడండి, ఇక్కడ కృష్ణుని గుడి దగ్గర ఆవులు కానీ అయితే ఉన్నాయి, 2 ఉన్నాయి. చూడండి, మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడి ముందర అయితే కృష్ణునిది ఇలా బొమ్మ అయితే కట్టినారు. గుడి అయితే ఈ విధంగా ఉంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. చూడండి, జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ. గుడి అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే మూత వేసినారు. ఈవినింగ్ 5:30కి అయితే గుడి అయితే ఓపెన్ చేస్తారంట. ప్రస్తుతానికి ఇప్పుడైతే టైం అయితే 4:30 ఏమో అవుతుంది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, స్తంభము, గుర్తులు అయితే వేసినారు. ఇంకొక బొమ్మలు, దేవుని బొమ్మలు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ, చుట్టూ వాతావరణం అయితే. కృష్ణుడి ప్రస్తుతానికైతే గుడి లోపల చూపించడానికైతే గుడి అయితే ఓపెన్ చేయలేదు, కానీ నాకు సాధ్యమైనంత వరకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే వినాయకుడిది, ఇంకా పక్కన అయితే చిన్నది గుడి అయితే ఉంది. గుడి అయితే చాలా అంటే చాలా బాగా కట్టినారు. చూడండి, ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వీడియోలో గుడి వెనకాల ఏ విధంగా ఉంది మొత్తం చూపించే, ఇంకా మదనపల్లి వ్యూ గురించి అయితే చూపించడానికైతే ఒక కొండపైకి అయితే పోతే దాదాపు చుట్టూ ఉండే వ్యూ అయితే కనిపిస్తుంది. అది కూడా పార్ట్ 2లో అయితే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.